గాజు బొమ్మ లాంటి నా గుండెను బద్దలు కొట్టినందుకు నీ రక్తం కళ్ళ చూస్తాను పున్నమి అని శృతి చెప్తూ ఉంటుంది. గాజు పెంకులను పున్నమి వినాయకుడిని చేయటం కోసం తెచ్చిన మట్టిలో కలిపేస్తూ ఉంటుంది. పృథ్వీ, పున్నమి వాటర్ని తీసుకుని వస్తారు. మట్టి దగ్గరికి వచ్చేసరికి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పున్నమి, పృథ్వీ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. కుటుంబం అంతా కూడా పృథ్వీ, పున్నమి దగ్గరికి వస్తారు. వినాయకుడి బొమ్మ చేయడం అంటే అంత సులువు కాదు. అభయహస్తం, వరదహస్తం, ఎటువంటి వంకరలు లేకుండా, అలాగే తొండం కుడివైపు ఉండాలో ఎడమవైపు ఉండాలో సరిగ్గా తెలుసుకొని చేయాలి. ఏ చిన్న లోపం జరిగినా ఆ పాపం అంతా కూడా ఈ కుటుంబానికి తగులుతుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. లేదండి, నేను చాలాసార్లు చేశాను, చాలా బాగా వినాయకుడిని చేస్తాను అని పున్నమి చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు అయినా చెయ్యి, ఈరోజు ఎటువంటి లోపం లేకుండా ఇక్కడ వినాయకుడిని బొమ్మని చేయాలి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. సరేనండి అని పున్నమి అంటుంది. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని మట్టి తెచ్చావు, కానీ ఆ మట్టికి వెళ్ళిన వాళ్ళు వినాయకుడు బొమ్మ తేవచ్చు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే, నీకేంటి ప్రాబ్లం, పున్నమి చేస్తా అంటుంది కదా అని పృథ్వీ అంటుంటాడు. నాకు ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు, ఎటువంటి లోపం ఉన్న కుటుంబానికి అరిష్టమని నానమ్మ చెప్తుంది కదా అని శృతి చెప్తూ ఉంటుంది. కదా బావ అని శృతి చెప్తుంటే, పున్నమి ప్రతి సంవత్సరం చేస్తుందని చెప్తుంది కదా, ఎందుకు శృతి నువ్వు అంత తొందరపడుతున్నావు అని చెప్పి అందరూ అంటుంటారు. పున్నమి, నువ్వు తొందరగా విగ్రహాన్ని తయారు చేయడం స్టార్ట్ చెయ్యి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే, అవునమ్మ పున్నమి, వెంటనే ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకొని విగ్రహాన్ని తయారు చేయడం మొదలుపెట్టు అని సావిత్రి అనగానే, సరే అత్తయ్య అని పున్నమి, పృథ్వీ ఇద్దరు కూడా దేవుడికి నమస్కారం చేసుకొని మట్టితో వినాయకుడిని చేయటం మొదలు పెడుతూ ఉంటారు. వకీల్ సాబ్, ఇక్కడ పోయండి నీళ్ళు పున్నమి అంటుంది. ఇక పృథ్వీ, పున్నమి చెప్పిన విధంగా కొన్ని నీళ్లు పోస్తూ ఉంటారు. పున్నమి మట్టితో వినాయకుడిని చేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. సడన్గా పున్నమికి చేతి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. పున్నమి అబ్బా అని అంటూ ఉంటుంది. ఏమైంది పున్నమి అని పృథ్వీ అంటే, వకీల్ సాబ్, ఈ మట్టిలో గాజు పెంకులు ఉన్నాయండి అని చెప్పి పున్నమి అంటుంటే, మనం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం కదా పున్నమి, ఈ మట్టిలోకి గాజు పెంకులు ఎలా వచ్చాయి అని పృథ్వీ అంటుంటాడు. దానికి మీ టాలెంట్ ఎక్కడ బయటపడుతుందో అని నా కూతురే ఈ పని చేసి ఉంటుంది అని కళావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యో, రక్తం బాగా పోతుంది, ముందు కట్టండి అని భాగ్య అనటంతో, వైషు నువ్వు వెళ్ళి కాటన్ తీసుకురా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. వైషు వెళ్ళి కాటన్ తీసుకురాగానే పృథ్వీ పున్నమి ఈ చేతికి కట్టేస్తాడు. కట్టిన తర్వాత ఇలాంటివేవో జరుగుతాయనే మా అమ్మ, నా కూతురు, మేము తీసుకొచ్చిన విగ్రహానికి పూజ చేద్దాం అని అన్నాం. ఆ పండుగ పూట రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఈ మట్టిని పక్కన పెట్టి మేము తీసుకొచ్చిన విగ్రహానికి పూజ చేద్దాం పదండి అని కళావతి చెప్తూ ఉంటుంది. అవును కళావతి చెప్పిన విధంగానే శృతి తెచ్చిన విగ్రహానికి పూజలు చేద్దాం పదండి విగ్రహం అనుకోగానే, ముందే అరిష్టం చూపించాడు ఆ భగవంతుడు అని భానుమతమ్మ కూడా అంటుంది. ఆగండి అమ్మమ్మగారు, ఇది అరిష్టం కాదు, ఎవరో కావాలని ఈ గాజు పెంకులు వేశారు అని పున్నమి చెప్తుంటుంది. అవునా, ఎవరికి అంత అవసరం ఉంది, ఎవరు కావాలని వేస్తారు, మీరు మట్టి తెచ్చేటప్పుడు సరిగా చూసుకోలేదేమో అని శృతి చెప్తూ ఉంటుంది. మేము చీకట్లోనూ గృహంలోకి వెళ్ళి మట్టి తీసుకురాలేదు, తవ్విన తర్వాత కూడా మట్టిని బాగానే పరిశీలించి తీసుకొచ్చాం. కావాలంటే చూడండి, ఎవరో కావాలని ఎక్కువ గాజు పెంకులు వేసినట్లుంది అని పున్నమి చెప్తూ ఉంటే, భాగ్య గాజు పెంకులు చూసి, ఇవి ఇప్పుడే వేసిన వాటిలా ఉన్నాయి, ఎవరో కావాలని పున్నమి రక్తం చూడటానికి పని చేసినట్లున్నారు, వాళ్ళ నోరు పడిపోను, వాళ్ళ చేతులు పడిపోను అని భాగ్య అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. చాలు పదండి పూజ చేద్దాం. ఎప్పుడు వినాయకుడి పూజ అంటే అందరం కలిసి కూర్చొని చాలా సంతోషంగా పూజ చేసుకుంటాం. ఈసారి పృథ్వీ వచ్చాడు కదా అని కాస్త పద్ధతి మారుద్దామని చూస్తే ఇలా అవుతుందా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. అంతా ఈ మహాతల్లి వల్లే అని కళావతి కూడా అంటూ ఉంటుంది. ఇంకా మాటలు ఎందుకు అత్తయ్య గారు, చెప్పిన విధంగా శృతి తెచ్చిన విగ్రహానికే పూజ చేద్దాం పదండి అని సావిత్రి కూడా అంటుంటుంది. ఆగండమ్మా, నేను పూజ అంటూ చేస్తే పున్నమి మట్టితో తయారు చేసిన విగ్రహానికి పూజ చేస్తాను, లేదంటే పూజ కూడా చేయను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. తప్పు పృథ్వీ, నువ్వు అలా మాట్లాడకూడదు అని సావిత్రి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా మరి, పున్నమి విగ్రహం చేయకూడదని ఎవరో కావాలని కుట్ర పన్నితే, ఆ కుట్ర పన్నిన వాళ్ళని తెలుసుకోకుండా భర్తగా నేను పున్నమిని గెలిపించాలి తెలుసుకొని అనుకుంటున్నాను అని పున్నమి చెప్పిన విగ్రహమే మండపంలో ఉండాలి అని పృథ్వీ అంటూ ఉంటాడు. నువ్వు కోరుకునేది బాగానే ఉంది, కానీ పున్నమి చేయి తెగింది కదా, పున్నమి విగ్రహం ఎలా చేస్తుంది బావా అని శృతి అంటుంది. పున్నమి ఇక చెప్తూ ఉంటుంది, నేను చేస్తాను,
హాఫ్ అన్ అవర్ అబ్జెక్షన్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, సరే కానివ్వండి బావా అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది. పున్నమి ఎలా చేయాలో చెప్పు, నేను విగ్రహం తయారు చేస్తాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. వకీల్ సాబ్, ముందు ఆ మట్టిలో ఇంకేమైనా గాజు పెంకులు ఉన్నాయేమో చూడండి అని పున్నమి చెప్తూ ఉంటుంది. పృథ్వీ, భాగ్య ఇద్దరు కలిసి గాజు పెంకులను వేరుతూ ఉంటారు. పున్నమి చెప్తూ ఉంటే పృథ్వీ మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉంటే, వకీల్ సాబ్, తొండము ఎడమ వైపు ఉండాలి, అప్పుడే మంచిది, కుడివైపు ఉండకూడదు అని అని పున్నమి చెప్తూ ఉంటే భానుమతి కంట తడి పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన కళావతి, ఏమైందమ్మా, ఎందుకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటుంది. పున్నమిని చూస్తుంటే, ఎందుకనో చెల్లెలే గుర్తొస్తుంది, మీ చెల్లెలే, అది కూడా కుడివైపు తొండమున్న వినాయకుడిని తీసుకొస్తే ఎంత గొడవ చేసేదో, ఎడమవైపు తొండమున్న వినాయకుడిని మంచిదని చెప్పేది. నాకు దీన్ని చూస్తుంటే, దీని చేష్టలు చూస్తుంటే నీ చెల్లెలే గుర్తొస్తుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. దీన్ని ఎంత ద్వేషిస్తున్నా కూడా తెలిసి తెలియని పనులతో దాన్ని పద్దాకులు గుర్తు చేస్తుంటుంది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది. ఈలోపు పృథ్వీ, పున్నమి మట్టి వినాయకుడిని తయారు చేస్తారు. అందరూ కూడా మట్టి వినాయకుడిని చూసి సంతోషపడుతుంటారు. పృథ్వీ, ఇక వినాయకుడిని మండపంలో కూర్చోబెడదాం పద అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది. పృథ్వీ, పున్నమి వాళ్ళు వినాయకుడిని మండపంలో కూర్చోబెట్టడానికి వెళ్తారు. భానుమతమ్మ మాత్రం అలానే నుంచుని ఉంటుంది. పదమ్మ, వినాయకుడిని మండపంలో కూడా పెట్టారు, వెళ్దాం పద అని కళావతి చెప్తూ ఉంటే, ఈ పున్నమికి నీ చెల్లెలకి బాగా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పున్నమి చేసే పనులన్నీ నీ చెల్లిని గుర్తు చేస్తుంది అని భానుమతమ్మ అంటూ ఉంటే, చెల్లిని నువ్వు తలుచుకోవడం వల్ల ఎవరు ఏ పని చేసినా కూడా చెల్లి చేసినట్టే నీకు అనిపిస్తుందమ్మా అని కళావతి చెప్తూ ఉంటే, పిన్నిని మనం ఎలాగైతే పండుగలప్పుడు తలుచుకుంటున్నామో పిన్ని కూడా మనల్ని అలాగే పండుగలప్పుడు మనల్ని తలుచుకుంటుంది అమ్మమ్మ అని శృతి కూడా చెప్తూ ఉంటుంది. దాన్ని అల్లారు ముద్దుగా పెంచాను, కానీ నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. అది ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే కనుక అది కూడా మనతో పాటు మనవరాలతో ఇక్కడే ఉండేది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. రామ్మ, చెల్లిని తలుచుకుంది చాలే కానీ అని కళావతి చెప్తూ ఉంటుంది. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని భానుమతమ్మ అంటుంది. ఇక అందరూ కూడా వినాయకుడి పూజ దగ్గరికి వెళ్తారు. కథ చదువుతాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి అని జనార్దన్ అంటాడు. వినాయకుడి కథను జనార్దన్ చదువుతూ ఉంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారు. కథ పూర్తి అయిపోయిన తర్వాత అందరికీ కూడా తీర్థం ఇస్తారు. పున్నమికి కూడా తీర్థం ఇవ్వబోతూ ఉంటే పున్నమి చేతికి కట్టు కనిపిస్తుంది. జనార్దన్ వెనక్కి వెళ్ళబోతుంటే, ఆగండి, నాకు పున్నమి తీర్థం ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పి పృథ్వీ తీసుకొని పున్నమికి తాగిపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ప్రసాదం కూడా అందరూ తీసుకోండి అని జనార్దన్ అందరికీ ప్రసాదం పంచుతూ పున్నమికి ప్రసాదాన్ని కూడా తీసుకొని, ఇక పృథ్వీ పున్నమి ప్రసాదాన్ని తీసుకొని పున్నమికి నోట్లో పెడుతూ ఉంటే, అది చూసిన శృతి, ఇంత ప్రేమను నేను చూడలేకపోతున్నాను అని కళావతితో చెప్తూ ఉంటుంది. మేము మాత్రం చూడగలుగుతున్నామా ఏంటి, తప్పేది లేక చూస్తున్నాం అని కళావతి చెప్తూ ఉంటుంది. పృథ్వీ పున్నమికి ప్రసాదం నోట్లో పెట్టడం చూసిన భాగ్య, పృథ్వీ, పున్నమి, మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలా ఉంది, నా జీవితం చూస్తుంటే తాడు బొంగరం లేకుండా అయిపోయింది అని భాగ్య అంటూ ఉంటుంది. ఎప్పుడు ఉండే గొడవేలే అని, కానీ శృతి అని వెళ్ళి అక్షింతలు తీసుకురా అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. శృతి వినాయకుడి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడూ నా చేతుల మీదే వినాయకుడికి పూజ చేస్తాను, ఈసారి ఏంటో ఆ పున్నమి చేసిన విగ్రహానికి పున్నమి చేతుల మీద పూజ జరిగింది. వినాయక నువ్వు నా వైపే ఉండయ్యా అని వినాయకుడికి నమస్కారం చేసుకుంటుంది. మొదటిగా అక్షింతలు వేసుకొని అందరికీ అక్షింతలు ఇస్తూ ఉంటుంది. ఇక పున్నమికి అక్షింతలు ఇవ్వటానికి వెళ్ళి అక్షింతలను మాయం చేసేసి, అయ్యో పున్నమి, నువ్వు వేసుకోవడానికి అక్షింతలు కూడా అయిపోయాయి అని చెప్తూ ఉంటుంది శృతి. అక్షింతలు అయిపోవడం ఏంటి శృతి అని చెప్పి భాగ్య అంటుంది. నాకేం తెలుసు, నేను వేసుకొని అందరికీ ఇస్తూ వచ్చాను, పున్నమి దగ్గరికి వచ్చేసరికి అయిపోయాయి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే, అయితే ఇప్పుడే నేను అక్షింతలు కలుపుకొని వస్తానుండు అని భాగ్య అటు ఉంటే చూస్తే అవి కలిపితే అవి పసుపు బియ్యం అవుతాయి, కానీ అక్షింతలు అవ్వవు, ముందే చూసుకోవాలి అని చెప్పి భానుమతం అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.